నమస్తే, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మనలో చాలా మందికి ఎంబీబీఎస్ చేయాలని ఆశ ఉంటుంది, లేదా ప్రతి కుటుంబంలో ఒక డాక్టర్ ఉండాలని ఉంటుంది. అందుకోసం చాలా మంది తమ పిల్లల్ని ఎంబీబీఎస్ చదివేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎంతో మంది విద్యార్థులు చాలా కష్టపడి నీట్ రాసినా కూడా మన దగ్గర వైద్య విద్యకు సంబంధించిన సీట్లు తక్కువగా ఉండటంతో సీటు రాక తమ కల సాకారం చేసుకోలేక నిరుత్సాహానికి గురవుతుంటారు. కానీ గత 17 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థుల్ని జార్జియా దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో ఎంబీబీఎస్ చదివే అవకాశం కల్పిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. తక్కువ ఫీజులతో, అత్యున్నత ప్రమాణాలతో, ఆధునిక విద్యా విధానాలతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం కల్పిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. ఈ సంస్థ చైర్మన్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ అనుషా ప్రభు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు. హలో డాక్టర్ అనుషా ప్రభు గారు. హలో. ముందుగా ఎఫ్ఎంజీఈని ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు పాస్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ జిఎంఓడి యూనివర్సిటీలో ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మీరేం చెప్తారు? ముందుగా ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఇక్కడ వచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అండ్ జార్జియా, సో బేసిక్లీ నేను జార్జియా ఇంకా గ్రాడ్యుయేట్ అయ్యాను అనమాట. సో జార్జియా అని నేను ఎందుకు ఆ ప్రదేశం లైక్ వై ఐ వెంట్ టు దట్ కంట్రీస్ బికాస్ అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. బికాస్ ఇక్కడ నేను ఎంబీబీఎస్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ ఇచ్చినా కానీ సో ఐ డెంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఇన్ ఇండియా వెన్ సీట్ దొరకలేదని నేను బాధపడి ఇక్కడే నేను ఇంకో 1 year వేస్ట్ చేసి అలా ఏమీ చేయలేదు. సో వెన్ ఐ హ్యాడ్ ఆపర్చునిటీ బయట వెళ్ళి చదువుకోవాలని ఒక ఆపర్చునిటీ ఉన్నప్పుడు సో దట్ వాజ్ నాట్ అ బ్యాడ్ ఐడియా. సో అక్కడికి వెళ్ళి ఇంకా జార్జియా అనే ప్లేస్, సో దిస్ ప్లేస్ ఇస్ లైక్ సో యూరోపియన్ కంట్రీలో ఉంది కాబట్టి అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ సేఫ్ ప్లేస్ ఫర్ గర్ల్స్. సో ఎవరే కానీ అమ్మాయిలు బయట వెళ్ళి చదువుకోవాలంటే ఫస్ట్ ఏం చూస్తారంటే వెదర్ ద ప్లేస్ ఇస్ సేఫ్ ఆర్ నాట్. సో జార్జియా is one of the places that is very safe and especially for girls, and also a standard of education is really good. And MBBS especially అక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ మెడికల్గా ఏంటి దే విల్ మోస్ట్లీ ఫోకస్ ఆన్ మెడిసిన్ కదా. అండ్ ఆల్సో జియోమెడి అనే యూనివర్సిటీలో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి సో ఇన్ జియోమెడి ఆల్సో ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ మెడిసిన్ ఓన్లీ. అండ్ అక్కడున్న ప్రొఫెసర్స్ కానీ ఇంకా అక్కడున్న ఎన్వైరన్మెంట్ కానీ ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ the type of education that is meant only for medicine and not for అంటే you can become a better doctor. ఇక్కడ ఇండియాలోనే ఉండి నేను ఇంకా టైం వేస్ట్ చేసి అక్కడికి ఇక్కడే నేను 1 to 3 years వేస్ట్ చేయకుండా సో సెకండ్ PUC అయిపోయిన తర్వాత నీట్ క్వాలిఫై అయిన తర్వాత సో ఐ హ్యాడ్ అ బెటర్ ఆప్షన్ టు గో అబ్రాడ్ అండ్ స్టడీ. ఓకే, యూనివర్సిటీ జేమోడిలో క్లినికల్ ఎక్స్పోజ్ ఎలా ఉంటుంది, మీరేం చెప్తారు? క్లినికల్ ఎక్స్పోజర్ మాకు సెకండ్ ఇయర్ నుంకే మాకు స్టార్ట్ అవుతుంది అనమాట. సో పారాక్లినికల్ సబ్జెక్ట్స్ అంటే క్లినికల్ సబ్జెక్ట్స్ అవి థర్డ్ ఇయర్ ఇంకా స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ ఇయర్ నుంకే మమ్మల్ని వి విల్ స్టార్ట్ టు గో టు క్లినికల్ హాస్పిటల్స్ అనమాట. సో క్లినికల్ రొటేషన్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్స్ మాకు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాకు నాట్ జస్ట్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ క్లాస్ రూమ్ లోపలనే చెప్పకుండా వీ ఆల్సో హ్యావ్ ఎక్స్పోజర్ టు ద క్లినికల్ ఎన్వైరన్మెంట్, లైక్ పేషెంట్స్తో ఎలా వాళ్ళతో ఎలా డీల్ చేయడం. అండ్ ఆల్సో PBL అని ఒక ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అనమాట, ఎస్పెషలీ ఇక్కడే కాకుండా ఈవెన్ ఇన్ అబ్రాడ్. సో దీస్ థింగ్స్ విల్ లెట్ యూ హెల్ప్ టు ఎలాబరేట్ హౌ యూ డీల్ విత్ యువర్ పేషెంట్స్ అనమాట. సో ఇప్పుడు మనము జస్ట్ చదువుకొని దాన్ని లోపల పెట్టుకోకుండా లైక్ యూనో ఆ కాంప్లెక్స్ అయిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో యూ పుట్ యువర్ నాలెడ్జ్ టు యూజ్ అనమాట. సో ఇట్స్ లైక్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్స్ ఉంటాయి. ఇంకా తర్వాత క్లినికల్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఒక్కో హాస్పిటల్ లైక్ మా యూనివర్సిటీ వచ్చి దే ఆర్ affiliated with many other 40 other medical institutes and also the medical hospitals, and they have 2 owned medical hospitals anamata. So we get to go to their hospitals and also have a lot of exposure and also talking directly with your patients. So that will make you అప్పుడు మనం చదువుకొనింది మనకే కాకుండా లైక్ యు ఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఇట్ ఆన్ అవుట్ అ పర్స్పెక్టివ్ దట్ యు నో యు ఆర్ ట్రైయింగ్ టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఇస్. థియరీ కాకుండా ప్రాక్టికల్ గా చాలా ఎక్స్పోజర్ ఉంటుందన్నమాట. ఓకే సార్, మీరు చెప్పండి, ఎంబీబీఎస్ కి ఇతర కోర్సులకి ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటి? సో ఎంబీబీఎస్ కు ఇతర కోర్సులకు
డిఫరెన్స్ ఎలా ఉందంటే ఎక్కడైనా కానీ డాక్టర్ ఈజ్ ఎ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్కున్న ఆ సంఘంలో గౌరవం కానీ, లేకపోతే సెటిల్మెంట్లో కానీ, ప్రొఫెషనల్గా విషయంలో కానీ, ఒక ఇంట్లో ఒక డాక్టర్ ఉంటే వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్లో కానీ ఒక గొప్పగా చెప్పుకుంటారు. నా కొడుకు డాక్టర్, వాళ్ళ తండ్రి చెప్పుకుంటారు, మా అల్లుడే డాక్టర్, లేకపోతే మా కూతురే డాక్టర్, ఇలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ విధంగా గొప్పగా చెప్పుకునే అవకాశము బైపీసీ అయిపోయిన తర్వాత వేరే ఏ కోర్సులో కూడా లేవు. సో మా ఉద్దేశంలో ఎంబీబీఎస్ కాకుండా వేరే కోర్సులు అన్నింటినీ కూడా కాంప్రమైజ్డ్ కోర్సులు అంటాం. సో ఈ డిమాండ్ని వేరే విధంగా కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకవేళ ఏ కేటగిరీ సీట్ రాకపోతే, తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఏ కేటగిరీ సీట్ రాకపోతే, బి కేటగిరీకి వచ్చేసి ఆల్మోస్ట్ 70 lakhs టోటల్ ప్యాకేజ్ ఉంది. సి కేటగిరీ వచ్చేసి కాలేజీని బట్టి 1 కోటి నుంచి 1,50,00,000 ఉంది. సో వేరే ఏ కోర్స్ తీసుకున్నా, బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బి ఫార్మసీ ఏ కోర్స్ తీసుకున్నా కానీ మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 నుంచి 5 lakhs మ్యాక్సిమంలో అయిపోతుంది. అంటే ఎంబీబీఎస్ని 100% అనుకుంటే మిగిలిన 5 to 10% కూడా కవర్ చేయలేదు. ఈవెన్ ఎంబీబీఎస్ కోర్సులో 50% మ్యాచ్ అయ్యే కోర్సు కూడా ఇప్పటి వరకు మన ఇండియాలో రాలేదంటే అది అతిశయోక్తి కాదు. సో అంత డిమాండ్ ఉన్నది కాబట్టి ఈవెన్ 1 to 1.5 crore పెట్టి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఇన్వెస్ట్ చేసి చదవడానికి ఇష్టపడుతున్నారు ఎంబీబీఎస్ కోర్సు. సో ఈవెన్ డిమాండ్ ఇంకొక విధంగా కూడా చూస్తే ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఇప్పుడు హైదరాబాద్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, యశోద కానీ లేకపోతే ఇంకా గ్లోబల్ కానీ ఎనీ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ మనకు టోకెన్ నెంబర్ లేకుండా డైరెక్ట్ డాక్టర్ని కలిసే అవకాశం ఉంటుందా? సో ఎంతసేపు మాది ఎంత టోకెన్ నెంబర్ 37, నాకన్నా ముందు 20 members ఉన్నారు, వెయిట్ చేయాలన్నా, బయటికి వెళ్ళి రావాలి అంటే ఇట్ సంథింగ్ లైక్ డిమాండ్, హౌ డిమాండ్ ఈజ్ దేర్ ఫర్ డాక్టర్స్ అనేది. సో ఆ సిచ్యువేషన్ వేరే ఏ ప్రొఫెషన్ కూడా లేదు. సో అంత డిమాండ్ ఉన్న కోర్స్ ఉన్నప్పుడు ఎంబీబీఎస్ చదువుదామని ఎవరైతే బైపీసీ వాళ్ళు నీట్ రాశారో వాళ్ళు ఖచ్చితంగా ఎంబీబీఎస్ఏ చేయాలి. ఎందుకంటే ఎంబీబీఎస్ ఇండియాలో చదువుతామా అబ్రాడ్లో చదువుతామనేది డిఫరెంట్. కానీ ఆ కోర్సు డ్యూరేషన్ తర్వాత ఏదైతే 5 to 6 years ఆఫ్ కోర్స్ ఉంటుందో ఆ డ్యూరేషన్ తర్వాత లైఫ్ లాంగ్ మనతో పాటు ఉండేది ఎంబీబీఎస్ పట్టా, ఎంబీబీఎస్ డిగ్రీ మాత్రమే. ఆ కాలేజు, కంట్రీ అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోతాయి. సో ఓన్లీ మన దగ్గర ఉండేది వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ మైండ్ తోటి మనం బయటికి వస్తాం. సో అటువంటప్పుడు ఎంబీబీఎస్ ఇక్కడే చదవాలి, ఎంబీబీఎస్ ఇక్కడ ఒకవేళ కాంపిటీషన్లో రాకపోతే మళ్ళీ లాంగ్ టర్మ్ చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలి, ఒకవేళ రాకపోతే ఏదో ఒక కాంప్రమైజ్ కోర్స్, చిన్న కోర్స్ చేసుకోవాలి, ఇలాంటి లేకపోతే ఏదో ఒక అసెట్ అమ్మి 1 crore ఇన్వెస్ట్ చేసి ఇదంతా అవసరం ఎందుకు? ఒకవేళ ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకుంటే బెస్ట్ ఆప్షన్ అన్నట్టు. ఎందుకంటే మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది మనకు 2 lakhs ± 10 to 20,000, ఈవెన్ ఈ జార్జియా విషయంలో తీసుకుంటే 1,60,000 to 70,000 నుంచి 2 lakhs అప్రాక్సిమేట్లీ పర్ సెమిస్టర్ వైజ్ పే చేసుకుంటూ పోతే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 18 lakhs టోటల్ ప్యాకేజ్ నుంచి 26 lakhs టోటల్ ప్యాకేజ్. ఓన్లీ కాలేజ్ ఫీజు నేను చెప్తున్నా, ఫుడ్ అండ్ అకామిడేషన్ తప్పించి మిగిలినది మొత్తం కలిపి 18 to 26 lakhs టోటల్ ప్యాకేజ్ లోపల ఎంబీబీఎస్ మొత్తం అయిపోతుంది ఓన్లీ కాలేజ్ ఫీజు. ఆ ఫీజు తోటి ఇక్కడ 1 సంవత్సరం కూడా చదవడానికి అందుబాటులో లేదు. ఇంకొకటి ఎంబీబీఎస్ అబ్రాడ్ చూస్ చేసుకోవడానికి ఇంకొక ముఖ్య ప్రయారిటీ ఎందుకు ఇవ్వాలంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఇప్పుడు ఇక్కడ ఎంబీబీఎస్ సపోజ్ మేబీ బి కేటగిరీ 70 lakhs కానీ లేకపోతే సి కేటగిరీ 1 to 1.5 crore కానీ పెట్టి చదివిన వాళ్ళకు ఎంతసేపు కాలేజ్లో, ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో కానీ ఏ కాలేజీలో కానీ ఎంతసేపు కాలేజ్ లెక్చరర్ వచ్చేసి సిలబస్ ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, కవర్ అయిందా లేదా అని ఫ్యాకల్టీ ఆలోచిస్తారు, టీచింగ్ ఫ్యాకల్టీ ఆలోచిస్తారు. స్టూడెంట్ నేను సబ్జెక్ట్స్ క్లియర్ అవుతున్నా లేదా, ఆ సబ్జెక్ట్స్ ఎలా క్లియర్ అవ్వాలి, ఇంతవరకు ఆలోచిస్తారు. అంతలోపల ఎంబీబీఎస్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఎవరు కూడా ఇక్కడ వీళ్ళకి ఎవరు కూడా టీచ్ చేయరు. సో ఇన్ కేస్ ఆఫ్ మేము జార్జియన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో జార్జియాను చూస్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఓన్లీ జార్జియాను మాత్రమే ప్రమోట్ చేస్తున్నాం. ఎంట్రీ ఎగ్జిట్ బ్యాచెస్ కూడా మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్కి ఉన్నాయి. సో ఈ విధంగా జార్జియా చూస్ చేసుకుని ఇది ఒక యూరోపియన్ కంట్రీ, యూరోపియన్ యూనియన్లో సైన్ చేశారు, కరప్షన్ లేదు, క్రైమ్ లేదు, పొల్యూషన్ లేదు అండ్ ఇంగ్లీష్ ఈజ్ వైడ్లీ స్పోకెన్ అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న కంట్రీ జార్జియా. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కూడా 5 hours లోపల జార్జియాలో రీచ్ కాగలము. సో ఈ విధంగా మీరు ఆల్రెడీ ఎంబీబీఎస్ విషయంలో యూరోపియన్ కాంటినెంట్లో మీరు ఉన్నప్పుడు సో పీజీ చేయడానికి ఆప్షన్స్ కూడా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. పీజీ చేయడానికి ఆప్షన్స్ కూడా ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతాయి. ఇక్కడ ఇండియాలో ఉంటే ఆ అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ కంపల్సరీ చేయాల్సింది. ఓన్లీ ఎంబీబీఎస్ తోటి బోర్డు పెట్టుకుంటే ఇవాళ రేపు ఎవరు కూడా రావట్లేదు. ఈవెన్ పల్లెటూరు వాళ్ళు కూడా డెర్మటాలజిస్ట్ ఎవరు, ఆప్థమాలజిస్ట్ ఎవరు, ఆర్థోపెడిక్ ఎవరు అని అడిగి మరీ వెళ్తున్నారు. అటువంటిప్పుడు పీజీకి ఎంత డిమాండ్ ఉన్నది, పీజీ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నదని మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా పీజీ చేయాలంటే ఇక్కడ చేయాలంటే పీజీ ఆప్షన్స్ ఎలా విధంగా ఉన్నాయి. సో ప్రతి మెడికల్ కాలేజ్కి 100, 150, 200 మాత్రం ఈ ఎంబీబీఎస్ సీట్స్ ఉంటాయి. వేర్ ఇన్ కేస్ ఆఫ్ పీజీ సీట్స్ వచ్చేసి సింగిల్ డిజిట్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. అంటే ఇక్కడ
ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీలో వచ్చిన వాళ్ళకు కూడా పీజీ సీట్ ఇక్కడ రావడం అనేది చాలా కష్టం. అటువంటిప్పుడు ఒకవేళ ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 1.5 crore నుంచి 2.5 crores ఉన్నది. సో అంత పెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఎంబీబీఎస్ నుంచి 70 lakhs నుంచి 1.5 crore పెట్టి తర్వాత మళ్ళీ కోర్స్ అయిపోయిన తర్వాత 2.5 నుంచి 3 crores పెట్టడం కంటే ఎంబీబీఎస్ అబ్రాడ్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండి బయట లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో పీజీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అక్కడ ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా వచ్చి టీచింగ్ చేయడం జరుగుతుంది, కోచింగ్లు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ ఫెసిలిటీస్ అన్ని మన ఇండియాలో ఉండకపోవచ్చు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసినంత వరకు అయితే ఎక్కడ కూడా యూఎస్ డాక్టర్స్ కానీ యూకే డాక్టర్స్ కానీ ఇక్కడ టీచ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. సో ఇంటర్నేషనల్ లెవెల్ అయితే ఈ అవకాశాలను ఎక్కువ ఉంటాయి, పీజీ కూడా బయట చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇటువంటి కంట్రీస్ లైక్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కంట్రీస్లో పీజీ చేస్తే ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేకుండా ఇండియాలో ఆ డిగ్రీకి గుర్తింపు ఉన్నది పీజీ డాక్టర్గా. సో అటువంటి అవకాశాలని ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న జార్జియా లాంటి కంట్రీస్లో చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. అందుకనే జార్జియా చూస్ చేసుకోవడం జరిగింది. ఓకే, డాక్టర్ అనుషా ప్రభు, మీరు చెప్పండి, జార్జియా కంట్రీని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అక్కడ వెదర్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల విషయంలో ఎలా ఉంటుంది, సేఫ్టీకి అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ వస్తాయి కదా, మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మెయిన్లీ నేను చూస్ చేసుకోవడానికి విషయం అంటే లైక్ సేఫ్టీనే. జార్జియా అంటేనే లైక్ యూరోపియన్ కంట్రీ అంటేనే లైక్ ఈవెన్ మా పేరెంట్స్కి కానీ ఫస్ట్ వాళ్ళు నన్ను ఒక అమ్మాయిని అంత దూరం పంపించి 6 years చదివేయాలంటే ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉంటుంది, సేఫ్టీ. బట్ సేఫ్టీ పరంగా మాట్లాడితే జార్జియా ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ. ఇట్ ఈస్ టాప్ 3లో సేఫెస్ట్ కంట్రీ అని ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేసెస్. అండ్ అక్కడ ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఇట్ ఈస్ controlled, it is under police control అనమాట. సో ఈవెన్ అట్ ద నైట్ టైమ్స్ వెన్ యూ వాంట్ టు గో అవుట్ సైడ్, మనం బయటకు వెళ్ళాలనుకున్నా కానీ ధైర్యంగా వెళ్ళొచ్చు. దెర్ ఈస్ నో ఫియర్ ఆఫ్ గోయింగ్ అవుట్ సైడ్. అంటే మాకు భయపడుతూ బయటికి వెళ్ళాలని అలా నేను అక్కడ ఉన్న 6 years నేను ఎంత ఫ్రీడమ్ ఉన్నదంటే లైక్ దట్ వెన్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు దట్ వాజ్ నాట్ అన్ ఆప్షన్. సో అక్కడ మేము నైట్ డ్యూటీస్ చేసి వచ్చిన క్లినికల్ రొటేషన్స్ ఉంటాయన్నమాట. సో అప్పుడు నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు ఇంకా ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కానీ సో మేము నైట్ డ్యూటీస్ అప్పుడు లైక్ 3 o'clock అయిపోయినా కానీ సేఫ్గా ఇంటికి వెళ్తాం. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద సేఫ్టీ దట్ ఈస్ దే హ్యావ్ అంత బాగా ప్రమోట్ చేశారన్నమాట అక్కడ సేఫ్టీ ఫర్ విమెన్. నాట్ జస్ట్ బయట ఊరు నుంచి వచ్చిన అమ్మాయిలకనే కాదు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా, అక్కడ ఉన్న జనాలు కూడా ఎంత ఫ్రెండ్లీ అంటే వాళ్ళకి ఇండియన్స్ అంటే ఒక ఆశ అనమాట. లైక్ మనం ఇండియన్ వేర్ అక్కడ వేసుకుని వెళ్తే దే ఆర్ లైక్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. అండ్ ఆల్సో లైక్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీ అనమాట అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్. సో దట్ మేక్స్ ద ప్లేస్ మోర్ సేఫ్టీ కదా. అండ్ ఆల్సో ద ఫుడ్, ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇండియన్ ఫుడ్, మన ఆంధ్ర ఫుడ్ అవన్నీ మిస్ చేసుకుంటాం కదా. బట్ అక్కడికి వెళ్తే మనకు జస్ట్ యూరోపియన్ ఫుడ్ ఏ ఉంటుంది, ఆ బ్రెడ్ అవి ఇవే తినాలని అలాంటి ఏమీ లేవు. సో ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇంకా మా యూనివర్సిటీ వచ్చి ఇండియన్ మెస్ అవన్నీ వాళ్ళు అరేంజ్ చేశారు మాకు. అండ్ ఆల్సో మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా వీ హ్యాడ్ ఇండియన్ కుక్స్ అనమాట. సో ఇండియన్ కుక్స్ ఉన్నారు. సో ఇండియన్ ఫుడ్ మాకు దేర్ వాజ్ నో ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ ఫుడ్ అట్ ఆల్. ఇంకోటి వెదర్ గురించి అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, వెదర్ గురించి ఏం చెప్తారు? వెదర్ గురించి మేనేజ్ చేయొచ్చు. అంటే ఇట్స్ హీట్, ఐ మీన్ సమ్మర్స్ ఉంటాయి అండ్ ఆల్సో స్నో. అంటే వెదర్ కోల్డ్ క్లైమేట్ ఉంటుంది ప్లస్ వార్మ్ క్లైమేట్ ఉంటుంది అనమాట. బట్ యూ కెన్ అడ్జస్ట్. ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు కానీ అడ్జస్ట్ అవ్వచ్చు. ఓకే, అంటే జిఎంఆర్డి యూనివర్సిటీలో ఫ్యాకల్టీ గురించి మీరు ఏం చెప్తారు? ఫ్యాకల్టీ మెయిన్ రోల్. ఫ్యాకల్టీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అని చెప్తాను. ఎందుకంటే అక్కడ మాకున్న మెడికల్ ఫ్యాకల్టీ దే ఆర్ ఆల్ ద లెక్చరర్స్ ఆర్ PhD holders. అక్కడ మాకు USMLE ఇంకా బయట ఊర్లో లెక్చరర్స్ చదివి మాకు యూనివర్సిటీలో వచ్చి పాఠాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో దీస్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ మా జార్జియాలోనే చదివి వచ్చిన డాక్టర్స్ కాదు. సో వాళ్ళు US లో వెళ్ళి అక్కడ చదివి మళ్ళీ అక్కడి నుంచి మా యూనివర్సిటీస్లో వచ్చి మాకు లెక్చర్ డెలివర్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ లైక్ అక్కడ ఇంకోటి ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ అసలు లేదు. అంటే ఇట్స్ లైక్ యాడెడ్ బెనిఫిట్ ఒక్కటి ఏంటంటే అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారనమాట. అండ్ ఈవెన్ మేము ద ఎడ్యుకేషన్ కూడా అక్కడ మాకు ఇంగ్లీషే కదా. సో ఇంకా మాకు హాస్పిటల్లో మాట్లాడాలన్నా కానీ ఇంగ్లీష్, అండ్ ఆల్సో యూనివర్సిటీలో కానీ ఇంగ్లీష్, అండ్ ఆల్సో లోకలైట్స్ కూడా ఇంగ్లీష్ ప్రిఫర్ చేస్తారు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ మనకి ఇంకా
పేషెంట్స్ ఎక్స్పోజర్ కూడా ఎక్కువ దొరుకుతుంది అనమాట. బికాజ్ మనకి లాంగ్వేజ్ బ్యారియర్ లేకపోతే అప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కదా అక్కడ మాట్లాడడానికైనా. అండ్ ఎంబీబీఎస్ చేయాలనుకున్నప్పుడు చాలా ఆలోచిస్తాం. అండ్ ఎంబీబీఎస్ తర్వాత అసలు జాబ్ ఆపర్చునిటీ ఉంటుందా ఉండదా, లైఫ్ ఎలా ఉంటుంది అని రకరకాల డౌట్స్ వస్తాయి కదా. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత? సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం FMG అని ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాలన్నమాట. సో ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి మనం ఒక లైసెన్స్ పొందాలన్నమాట ఇక్కడ. సో దాని మీద దాని తర్వాత ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద స్టూడెంట్ వెదర్ వాళ్ళు MS MD చేయాలన్నా లైక్ ఫర్దర్ స్టడీస్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్లోలీ ఆన్ ద స్టూడెంట్. ఇంకా తర్వాత మెడికల్ రిజిస్టర్డ్ ఆఫీసర్గా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఆపర్చునిటీస్కి అయితే తక్కువైంది ఏమీ లేదు. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు నేను జార్జియాలో చదివాను, సో ఐ హ్యావ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ దేర్ టు. సో అక్కడ జాబ్కి ఏంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, ఎంబీబీఎస్ కోసం మీరు జియోమెడి యూనివర్సిటీని ఎందుకు ఎంచుకున్నారు? సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో అయినా ఇండియా విషయంలో అయినా ఖచ్చితంగా స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అక్రిడేషన్స్, అఫిలియేషన్స్, రికగ్నిషన్స్, తర్వాత స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవే మేజర్ రోల్ పార్టిసిపేట్ చేస్తాయి. సో మనం ఏ యూనివర్సిటీలను అయితే చదువుతున్నామో లేకపోతే ఏ కంట్రీలో అయితే మనం చదువుతున్నామో ఆ కంట్రీలో చదవడం వల్ల కానీ ఆ యూనివర్సిటీలో చదవడం వల్ల కానీ ఇంటర్నేషనల్లీ మనము డాక్టర్గా సెటిల్ అవ్వడానికి ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశాలు ఉన్నాయా? ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అవకాశాలు ఉన్నాయా లేదా, ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి. లేకపోతే మనము చదివిన చదువు ఆ డ్యూరేషన్ కానీ ఆ డబ్బులు కానీ ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు. సో వీటిని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి? సో ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో ఈ డిగ్రీ వ్యాలిడా కాదా అన్న విషయంలో మనకు మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ వచ్చేసి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన WDOMS వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ WDOMS.org అనే అఫీషియల్ వెబ్సైట్లో మన ప్రతి కంట్రీకి సంబంధించిన ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతకన్నా అక్యురేట్ మనకి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇంకొకటి లేదు. సో దాన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ECFMG USA కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కావచ్చు, డానిష్ పేషెంట్ అథారిటీ కావచ్చు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా కావచ్చు, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని స్పాన్సర్ చేసింది. కాబట్టి ఆ వెబ్సైట్ విషయంలో ఆ ఇన్ఫర్మేషన్ విషయంలో మనము సపరేట్గా దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు. సో మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్ ఆ WDOMS.orgలో ప్రతి కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన సపరేట్ పేజ్ ఉంటుంది. అందులో మనం ఒక స్పాన్సర్ నోట్స్లో చూసుకుంటే ECFMG USA నోట్ ఉండాలి అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ ఉంటే మనకు యూఎస్ఏలో పీజీ కానీ ప్రాక్టీస్ కానీ చేయడానికి, కెనడాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి మనకు అర్హత ఉంటుంది. ఒకవేళ ఆ స్పాన్సర్ నోట్స్లో ఈ ECFMG నోట్ కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా నోట్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ముఖ్యమైన 2 కంట్రీస్లో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ లైసెన్స్ కానీ చేయడానికి లేదు. సో ఇది ఫస్ట్ వెరిఫై కంపల్సరీ చేసుకోవాలి స్టూడెంట్. WDOMS.orgలో ఫస్ట్ వెరిఫై చేసుకున్న తర్వాత ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉన్నదా అది కూడా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. తర్వాత ఇండియా ప్లాట్ఫామ్లో ముఖ్యంగా ఇండియన్ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో NMC అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవ్వాలి. తర్వాత నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, స్పెషల్లీ మెడికల్ సైన్సెస్ సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అవ్వాలి. తర్వాత ఏదైతే కంట్రీలో మనము MBBS స్టూడెంట్ చదవాలనుకుంటున్నారో, ఏదైతే కంట్రీలో చదవాలనుకుంటున్నారో ఆ కంట్రీలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ సూచించిన ఇన్ఫర్మేషన్ కూడా చూడాలి. ఈ 3 కంపల్సరీ చూసుకోవాల్సిందే. ఒకవేళ ఈ 3 ఏ ఒక్కటి చూడకపోయినా, ఒకవేళ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ రాంగ్ అయినా కానీ చదివిన డిగ్రీకి వాల్యూ ఉండదు. తర్వాత ఇక్కడ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్లో కానీ డాక్టర్గా సెటిల్ అవ్వడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. సో ఈ 3 వెబ్సైట్ని ఏ విధంగా వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి NMC నేషనల్ మెడికల్ కమిషన్ మన ఇండియాలో చదివే స్టూడెంట్స్కు, ఇండియా నుంచి MBBS అబ్రాడ్లో చేసే స్టూడెంట్స్కు మోస్ట్ రెస్పాన్సిబుల్గా మనకు NMC మాత్రమే, నేషనల్ మెడికల్ కమిషన్. సో ఒకప్పుడు మనకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండే 2019 ఆగస్టు 8 కన్నా మన NMC యాక్ట్ బిల్ కన్నా ముందు MCI రెస్పాన్సిబిలిటీగా ఉండేది. MCI ఉన్న టైం లోపల MBBS అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ ఇండియాలో. ఇప్పుడు NMC వచ్చిన తర్వాత ఇండియాలో MBBS చదివిన, అబ్రాడ్లో MBBS చదివిన
ఇండియాలో మనకు గాంధీ హాస్పిటల్ కానీ, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కానీ, లేకపోతే ఇంకా వేరే ప్రైవేట్ కాలేజీలు ఎక్కడ చదివినా కానీ అందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్, నెక్స్ట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే ప్రాక్టీస్, క్వాలిఫై అయితే పీజీ. సో ఇక్కడ అక్కడ అన్న దానికి ఇప్పుడు డిఫరెన్సెస్ లేదు, డోర్స్ అన్ని ఓపెన్ అయినాయి. సో బయటికి ఎందుకు వెళ్ళాలి అంటే అతి తక్కువలో ది బెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళాలి. ఇక్కడ మనము ₹1,00,00,000 పెట్టి చదివినా కానీ, బయట చదివినా కానీ అందరు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తేనే ప్రాక్టీస్, నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తేనే పీజీ, కాబట్టి మనం బయటికి వెళ్ళి చదవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఈ విధంగా ఎన్ఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో మనము చదవబోతున్న కంట్రీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నదా అనేది చూసుకోవాలి. సో ఈ విధంగా క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకు November 18th, 2021 అఫీషియల్ గెజెట్ నేషనల్ మెడికల్ కమిషన్ ది ఒకటి గెజెట్ వచ్చింది. సో ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ఆ గెజెట్ ని చూసి అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒకవేళ వీళ్ళు వెళ్తున్న కంట్రీలో అది సాటిస్ఫై చేస్తున్నా లేదో చూసుకోవాలి. సో దాని తర్వాత అంటే డ్యూరేషన్ వైజ్ మన ఇండియా లాగా 54 months ఉండాలి, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఉండాలి, తర్వాత మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి, మన ఇండియాలో చదువుతున్న ఏదైతే కరికులం సబ్జెక్ట్స్ నో యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వాలి. ఇవన్నీ తర్వాత ఏ కంట్రీలను అయితే మనము చదవబోతున్నామో ఆ కంట్రీలో లైసెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఆబ్జెక్షన్ చేయకూడదు. కాంపిటేటివ్ గ్రాంట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ద రెస్పెక్టివ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది కంట్రీ వేర్ ద డిగ్రీ ఇస్ అవార్డెడ్ అని ఒకటి 4B ఉన్నది. ఇవన్నీ సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది ఎన్ఎంసీ గెజెట్ లో చూసుకోవాలి. దాని తర్వాత ఇన్ రిలవెంట్ టు దట్ ఎన్ఎంసీలో మనం ఏదైతే కంట్రీకి వెళ్ళి చదువుదాం అనుకుంటున్నామో ఆ కంట్రీకి సంబంధించిన ప్రస్తావన ఎక్కడైనా వచ్చిందా లేదో చూసుకోవాలి. సో 2021 November 18th నాడు గెజెట్ వచ్చిన తర్వాత జార్జియా విషయంలో 3 times మనకు ఎన్ఎంసీలో పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకటి 6th September యుక్రెయిన్లో ఎవరైతే ఎంబీబీఎస్ చదవలేకపోయారో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ విషయంలో నో అబ్జెక్షన్ ఇస్తున్నట్టు ఒక September 6th 2022లో ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత September 15th దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 1 week తర్వాత September 15th 2022 అంటే గెజెట్ వచ్చిన తర్వాత, ఇది గుర్తుపెట్టుకోవాలి, గెజెట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1 year తర్వాత వాళ్ళు ఏ కంట్రీస్ మెన్షన్ చేశారో అది చాలా ఇంపార్టెంట్. 15th September 2022 నాడు ఒక 29 కంట్రీస్ను వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ యుక్రెయిన్ వాళ్ళు ఈ 29 కంట్రీస్లో మాత్రమే వెళ్ళి చదువుకుంటే మీ డిగ్రీ వ్యాలిడ్, లేకపోతే లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. సో ఆ 29 కంట్రీస్ ఏంది? ఆ 29 కంట్రీస్లో మన రిప్రజెంటేటివ్స్ కానీ, ఇండియాలో ఉన్న రిప్రజెంటేటివ్స్ కానీ వీళ్ళందరూ కూడా పంపించడానికి వీలైన కంట్రీస్ 5 మాత్రమే. మిగిలిన 24 కంట్రీస్కు పంపించడానికి వీలు కాదు. మేబీ సమ్ ఆర్ అదర్ రీజన్స్. యూఎస్ పంపించలేరు, యూకే పంపించలేరు, అట్లా జర్మనీ పంపించలేరు. అలా అవన్నీ తీసేసి ఐసోలేట్ చేస్తే 5 కంట్రీస్కి మాత్రమే పంపించడానికి వీలుంటుంది. ఈ 5 కంట్రీస్లో జార్జియా స్టాండ్స్ టాప్ 1. టోటల్ 29 కంట్రీస్లో జార్జియా టాప్ 5th లో ఉంది. ఈ ఏదైతే కంట్రీస్ మనం పంపించడానికి వెళ్ళడానికి వీలవుతుందో, స్టూడెంట్ వెళ్ళి చదువుకోవడానికి వీలుతో అందులో నెంబర్ 1 పొజిషన్ ఉంది. సో అదొక సెకండ్ రెఫరెన్స్. థర్డ్ రెఫరెన్స్ కూడా September 22nd నాడు, 2015 తర్వాత 22nd నాడు ఇంకొకటి కొన్ని జార్జియాలో కొన్ని యూనివర్సిటీస్ని మెన్షన్ చేసుకుంటూ యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు ఈ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు అని చెప్పారు. అంటే ఎన్ఎంసీ దృక్పథంలో కూడా జార్జియాను టాప్ ప్రయారిటీ ప్రతిసారి ఇస్తూ వస్తుంది. ఇది చెప్పుకుంటూ జస్ట్ 2 days బ్యాక్, ఈరోజు 13th అనుకుంటా, సో 8th August 8/8/2023 ఇవన్నీ ఎన్ఎంసీ మనం ఎవరు ఏది ప్రమోట్ చేసినా, ఎవరు ఏది చేసినా కానీ ఖచ్చితంగా ఒక దృష్టి ఖచ్చితంగా ఉంటుంది. మన పిల్లలు ఏ కంట్రీకి వెళ్ళి చదువుతున్నారు, ఆ కంట్రీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఆ కంట్రీలో చదివిన వాళ్ళకు మన ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఉన్నదా అనేది ప్రతిసారి ఏదో ఒక పబ్లిక్ నోటీస్ రూపంలోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో ఈ August 8th నాడు మళ్ళీ ఒక నోటీస్ ఇచ్చింది. సో స్టూడెంట్స్ కొన్ని వేరే కంట్రీస్కు, అంటే ఏవైతే ఎన్ఎంసీ గెజెట్ ప్రకారం 2021 November 18th గెజెట్ ప్రకారము మ్యాచ్ కాని కంట్రీస్ కూడా వెళ్తున్నారు. కాబట్టి అటువంటి కంట్రీస్కి వెళ్ళి చదవడం వల్ల ఇట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్. మేము ఇక్కడ దాని క్వాలిఫికేషన్ కానీ, ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ కానీ ఇక్కడ రికగ్నైజ్ చేయని పక్షం లోపల అది స్టూడెంట్ యొక్క బాధ్యత అని చెప్పి మొన్న ఒక 5 days బ్యాక్ కూడా ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. సో ఈ ఎన్ఎంసీలో ఇవన్నీ పబ్లిక్ నోటీసులన్నీ కూడా గమనించాలి. ఏదో ఎవరు ఏది ప్రమోట్ చేస్తే అక్కడికి, ఎవరు ఏ కంట్రీ ప్రమోట్ చేస్తే అక్కడికి ఎలా వెళ్తే వాళ్ళు చదివితే ఆ ఎన్ఎంసీ కూడా క్లియర్గా చెప్పింది. ఒకవేళ ఇక్కడ రికగ్నైజ్ ఆ డిగ్రీ కాలేదంటే దాని రెస్పాన్సిబిలిటీ మీరే వహిస్తారు, మీరు చూసుకొని వెళ్ళండి చెప్పినప్పుడు మనం కూడా చూసుకోవాలి. ఎన్ఎంసీ వెబ్సైట్ ఖచ్చితంగా చూసుకోవాలి, ఎందుకంటే మనకు రెస్పాన్సిబిలిటీ అదే కాబట్టి. దాని తర్వాత మనకు ఇంకొకటి ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్. సో ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఎక్కడ వెళ్ళి చదివినా, ఏ కంట్రీలో వెళ్ళి చదివినా ఎండ్ ఆఫ్ ది డే ఇండియాలో ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి ఖచ్చితంగా ఫస్ట్ బేస్ అనేది ఇక్కడ. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ చేస్తారా చేయరనే సెకండ్. కాకపోతే ఇండియాకి వచ్చిన తర్వాత ఆ డిగ్రీ వ్యాలిడిటీ ఉంటుందా లేదా,
ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి FMG పాస్ అయిన ఉన్నారు, పాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి. సో దీన్ని చూస్ చేసుకోవడానికి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అఫీషియల్ వెబ్సైట్ ఉన్నది, netboard.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి లేటెస్ట్ గా అప్లోడ్ చేసిన FMG పర్ఫార్మెన్స్ కంట్రీ వైజ్ యూనివర్సిటీ వైజ్ అందులో అప్లోడ్ చేసినది. సో ఆ PDF ఫార్మాట్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఏ కంట్రీ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, ఆ కంట్రీలో ఏ యూనివర్సిటీ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉంది, మనకు ఒక రెఫరెన్స్, ఇది తప్పించి వేరే రెఫరెన్స్లు ట్రస్టెడ్ రెఫరెన్స్లు ఏం లేవు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో రెఫరెన్స్ చూసుకుంటే అందులో జార్జియా విషయంలో చూసుకుంటే టోటల్గా 23 యూనివర్సిటీస్ ఉన్నాయి జార్జియాలో. కానీ 10 యూనివర్సిటీస్ని మాత్రం, అంటే 21 యూనివర్సిటీస్ని మాత్రమే 20 యూనివర్సిటీస్ని మాత్రమే మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా గుర్తించిన యూనివర్సిటీస్ 20 మాత్రమే. ఒక 3 యూనివర్సిటీస్ WHO ఉన్నా కానీ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఎంబసీ ఆఫ్ జార్జియా, ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ జార్జియాలో ఈ 20 యూనివర్సిటీస్లో 10 యూనివర్సిటీస్ మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. ఈ 10 యూనివర్సిటీస్లో పాస్డ్ అవుట్ బ్యాచెస్లో మన యూనివర్సిటీ జియోమెడి స్టాండ్స్ టాప్, అంటే ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీలో టాప్ సెకండ్లో ఉంది. సో ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ అయి ఉండి అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ బ్యాచెస్ కలిగి ఉండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కలిగి ఉండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ FMG కలిగి ఉండి, అండ్ ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 4th ర్యాంక్ కలిగి ఉండి, సో అన్ని కలిగి లోయెస్ట్ ఫీజులో ఉన్నది యూనివర్సిటీ జియోమెడి. సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ క్యారెక్టర్స్, అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్ని బాగున్నాయి కాబట్టి యూనివర్సిటీ జియోమెడిని చూస్ చేసుకుంటాను. ఈవెన్ స్టూడెంట్ చూస్ చేసుకునేటప్పుడు కూడా ఈ అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటే ఇన్ ఫ్యూచర్లో అతనికి ఎటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, అంటే జార్జియాలో MBBS చదవాలని అనుకునే వాళ్ళకున్న డౌట్స్ ని చాలా క్లియర్ చేశారు. అండ్ డాక్టర్ మీరు కూడా చాలా విషయాలు తెలియజేశారు, మీ ఎక్స్పీరియన్స్ ని కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా, ఇది వాటి ఎడ్యుకేషన్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.